మోంతా తుపాను గుంటూరు జిల్లాలోని రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. పంటలన్నీ నీట మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ గుంటూరు జిల్లా కొండపాటూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చూపింది ప్రధానంగా తుఫాను తీరం దాటే సమయంలో ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాలకు వాగులు వంకలన్నీ కూడా పొంగి పొరులుతున్నాయి. పల్నాడు జిల్లా పరిధిలో కురిసినటువంటి వర్షాలన్నీ కూడా కుప్పగంజి వాగు వాటి మీదుగా అలాగే కొన్ని చిన్న వాగుల మీదుగా నల్లమడ వాగులోకి ఆ వర్షపు నీరంతా కూడా ప్రవేశించింది. ఆ నల్లమడ వాగు పూర్తిగా నిండరించి పొంగి పొర్లి ప్రవహిస్తోంది. చాలా చోట్ల ఈ నల్లమడ వాగు కట్టలన్నీ కూడా బలహీనంగా ఉన్నాయి. మరి కొన్ని చోట్ల హెచ్చు తగ్గులు ఉన్న దాంట్లో ఆ తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ నీరంతా కూడా బయటికి వచ్చి పక్కనటువంటి పంట పొలాలను ముంచెత్తింది. మనం ప్రస్తుతం కాకుమాను మండలం కొండపాటూరు సమీపంలోని పంట పొలాల వద్ద ఉన్నాం. మనం వెనకున్న ఎన్ని చూస్తున్నాయని కూడా మొత్తం కూడా పంట పొలాలు వరి పంట ఈ నీళ్ల కింద మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 3-4 అడుగుల లోతులో రోడ్డుకు ఈ పొలాలన్నీ ఉంటాయి. మొత్తం ఆ నీళ్ళన్నీ కూడా ముంచెత్తడంతో ఎక్కడా కూడా పంట పొలాలు ఉన్నటువంటి ఒక ఆనవాళ్ళు కూడా మనకు కనిపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతిసారి కూడా భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కూడా ఈ నల్లమడ వాగు పొంగి పొర్లి ఇలా పంట పొలాలను ముంచెత్తుతుందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా కూడా ఈ సమస్య రైతులను వెన్నాడుతోంది. దీంతో రైతులైతే కూడా ప్రతిసారి కూడా ఈ వర్షాలు వచ్చినప్పుడైతే నష్టపోతూనే ఉన్నారు. ఎందుకంటే అంత భారీ స్థాయిలో నీళ్ళని కూడా రావడంతో మొత్తం కూడా రైతులు కూడా నష్టపోయే పరిస్థితి. ఆ పంట పొలాల్లోకి చూస్తాం ఒక మనిషి లోతుమైన మనిషి మెడ వరకు కూడా నీళ్ళు వచ్చి నిలబడినటువంటి పరిస్థితి. ఆ కింద పంట పొలాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినాయి. గత 3 రోజుల నుంచి కూడా ఇవన్నీ కూడా నీళ్ళలో ఆ పంట పొలాలు ఉన్నాయి. మరో ఈ నీళ్లు పోవడానికి కనీసం ఒక 6-7 రోజులు సమయం పడుతుంది. 6-7 రోజులు సమయం పడుతుంది కాబట్టి ఇవి ఏమాత్రం కూడా పంట చేతికి వచ్చేటువంటి అవకాశమే లేదు. కాబట్టి పూర్తిగా తాము నష్టపోతున్నామని చెప్పేసి రైతులైతే ఆవేదనగా చెప్తున్నారు. కొంతమంది రైతులు కూడా ఉన్నారు మనతో పాటు. వారితో కూడా మాట్లాడతాం. ఈ నల్లమడ వాగు సమస్య ఎలా తమను ఇబ్బందులకు గురి చేస్తుంది అనేది వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. ఏమంటే ఎట్లా ఎన్నేళ్ళుగా ఈ సమస్య ఉంది, ఏంటి అసలు కారణాలు ఏంటి? ఏమంటే నాకు ఇప్పటికీ 45 సంవత్సరాలండి. ఈ 45 సంవత్సరాల్లో ఇట్లా హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు, ఇట్లా తుఫాన్లు సైక్లోన్ ఎఫెక్ట్స్ అప్పుడు ప్రతిసారి మాకు ఈ ఎఫెక్ట్ ఉంటూనే ఉంది. వాస్తవంగా ఈ నల్లమడ వాగుకి నకిరికల్ అడ్డ రోడ్డు నరసరావుపేట ఆ ఏరియా నుంచి కూడా మొత్తం ఫ్లడ్ వాటర్ మొత్తం ఈ నల్లమడ వాగు నుంచే సముద్రానికి వెళ్ళాలి. దాని కారణంగా ఇది కొంచెం మాది డౌన్ ప్రాంతం అవటం, అందులోని ఇక్కడ నల్లమడ కరకట్టలు అంత పటిష్టంగా లేని కారణంగా ఈ ఏరియాలో ఉన్న డ్రైనేజ్ పైపులు కూడా రివర్స్ పారి ఈ మా పంట పొలాలన్నీ దెబ్బతింటున్నాయి. ప్రతి సైక్లోన్ ఎఫెక్ట్ అప్పుడు, హెవీ రెయిన్స్ అప్పుడు ప్రతిసారి మాకు ఈ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీరు చూశారు కదా పక్కన చేలో వరి చేను, అది దాంట్లో 6 అడుగుల మేర మీకు వాటర్ వచ్చింది. ఆ కింద ఉన్న ఈ వాటర్ ఇప్పుడు పోవాలి అంటే మొత్తం ఫ్లడ్ అంతా తగ్గితే కానీ ఇక్కడ నుంచి ఈ వాటర్ డిశ్చార్జ్ అవ్వదు. ఈ డిశ్చార్జ్ అయ్యేలోపు ఆ పంటలో మా రైతులకు అనేది ₹1 కూడా రాదు. రెండోది ఏంటంటే రాకపోయినా మళ్ళీ ఏదైనా పంట వేసుకోవటానికి కూడా అవి బాగు చేసుకోవాలంటే చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి మళ్ళీ చేసుకోవాలి సార్. ఈ నల్లమడ డ్రైన్ను ఏదైనా కానీ యుద్ధ ప్రాతిపదికన దాన్ని డెవలప్ చేస్తే మాకు సమస్యలు కొంతవరకు తీరుతాయి. మీరేంటి ఎంత పొలం వేసారు, ఏంటి ఎట్లా పంట పరిస్థితి ఎలా ఉంది? పంట పరిస్థితి అంటే బాగా దుర్భరమైన పరిస్థితికి వెళ్ళిపోయారు రైతులు. ఈ నల్లమడ డ్రైన్ వచ్చేసి ఈ మధ్యలో లోపల గడ్డలు ఉండటం వలన, ప్లస్ ఏంటంటే మన కొమ్మమురుగు కెనాల్ అనేది ఈ నల్లమడ డ్రైన్ ఈ అంటే పైగా వెళ్ళింది. అందువల్ల అక్కడ కాణాలు అనేది పూడిక ఏర్పడిపోయి దాదాపు 23-24 కాణాలు ఉంటే ఇప్పుడు ప్రజెంట్ 14 కాణాలే ఆ ఫ్లో వెళ్తుంది. ఆ ఫ్లో బాగా ఈ తతిమ కాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఫ్లడ్ని ఆపటం వల్ల మనకి విపరీతమైన ఎగదాపు వచ్చేసి ఈ వాటర్ అనేది బ్యాక్కి వెళ్లకుండా మనకి ఎగదాన్ని వేస్తుంది. దానివల్ల ఈ ఫ్లడ్ బాగా ఎక్కువ ఉంది. అది ఏంటి పరిష్కారం ఏంటి, ఏం చేయాలంటారు? పరిష్కారం ఏం లేదు సార్. ఆ ఈటీలు ముందు కాణాలు మొత్తం పూడికి తీయాలి. ఆ పూడికుంటానా నీళ్ళన్నీ ఆపేసినాయి. ఈ సంవత్సరం మాకేందంటే అది కొద్దిగా వానల పడి కట్టలు చిగురుబారి నల్లమాడ కట్టలు తక్కకుండా ఉంటానా ఇప్పుడు వీళ్ళు నిలబడ్డాయి గిళ్ళు పడకుండా. అదే కానీ ఎండా పెట్టగానే ఉండటం అయితే కట్టలు ఎక్కడికక్కడే పొలిపోయింది. మేము చిన్నపిల్ల కానీ ఇంత వాగు రావటం చూడాల. ఈ ఏడు వచ్చినంత వాగు ఎప్పుడు చూడలేదు నీళ్ళు రావటం. మా పొలాలన్నీ 92 వేసుకునే వాళ్ళందరూ దానికి కొంటలేదని అందరం బీపీటీలు వేసుకున్నాం. బీపీటీలు వేసుకున్న అన్నీ ఈయన ఉన్నాయి.
పొలాలు ఈయనుండి కాబట్టి ఈ పంటలో ఇప్పుడు నీళ్లు గవ్వలో నీళ్లు పోయి పాలు పోసుకునేది ఆ ఈత పాలు పోసుకోదు, నీళ్లు పోసుకున్నది కాబట్టి ఈ పంట బీపీటీ మొత్తం నష్టం సార్ ఇది ఈ సంవత్సరం అయితే. అదేంటంటే గవ్వ అంతా ఇప్పుడు ఈయనుండి, కొన్ని ఏమో బిర్రు పట్టమేనుండి, కొన్ని ఏమో ఈయనుండయి. ఆ ఈయన్ని కాబట్టి వాటిలో నీళ్లు పాలు పోసుకోకుండా నీళ్లు పోసుకునే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సరే మన ప్రభుత్వం అనేది అవకాశం ఉన్న వరకు వచ్చి చూసి మమ్మల్ని కొద్దిగా ఈ వాగు ఆధునీకరణ పనులకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రతిపాదన కూడా సిద్ధం చేసింది. అది ఆ పనులు పూర్తి చేస్తే ఏమైనా లాభం ఉంటుందా లేదా? తప్పకుండా లాభమే అండి. ఇప్పుడు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ కట్టలు కనుక ఇది అంతా మోడరైజేషన్ చేస్తే నల్లమడ వాగు అనేది తప్పకుండా లాభమే రైతులు అనేది. ఇది ఫస్ట్ నుంచి ఉన్న సమస్య సార్, కానీ ఈ మధ్య ఏంటంటే కట్టలు కొంచెం వీక్ అవటం వల్ల ఎక్కడికక్కడ చిన్న చిన్న అక్కడక్కడ డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఈ వాటర్ ఫ్లడ్డింగ్ అంతా అట్లా ఏం లేదు, కట్టలు ఏం లేదండి. కాకపోతే ఏంటంటే ఈ డ్రైన్లో ఏంటంటే ఎక్కువ మట్టి అనేది అడ్డంకిగా ఉందండి. అది మొత్తం పుడికలు మొత్తం తీయాలి, మోడరైజేషన్ చేయాలి. దాన్ని చేస్తే ఈ ఎఫెక్ట్ అనేది ఉండదు ఇంత రైతులకి. ప్రతి ఒక్క రైతు 35,000 నుంచి 40,000 పెట్టుబడి పెట్టారండి ఆల్రెడీ. ఇప్పటికే దాదాపు ఈ పంట అంతా ఇంకేం చేతికేం రాదు, రూపాయి కూడా రాదు. గవర్నమెంట్ రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మనతో పాటు మరొక యువ రైతు ఉన్నారు. మిత్రమా, ఏంటి అసలు పరిస్థితి ఏంటి? మీకున్న అవగాహన ఏంటి? మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఈ వర్షాలు వచ్చినప్పుడు ఈ పరిస్థితి ఏంటి? దీని పరిష్కారం ఏం చేయాలంటారు ప్రభుత్వం? పరిష్కారం ఏం లేదండి. ప్రభుత్వాలు పూనుకొని ఆ మధ్యలో పూడికి తీసేసి అక్కడ బూడిపోయిన కాణాలను ఓపెన్ చేసేసి కట్టలు మొత్తం హైట్గా పోసి లోపల పూడికి మొత్తం తీసేస్తే కానీ మాకు ఈ పరిస్థితి రాకుండా ఉండిద్ది. చాలా నష్టం జరిగింది, మీరు చూసారు. అక్కడ ఏం పనికి రాదు, మాకు అసలు ₹1 వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ దీన్ని మేము బాగు చేసుకొని వేరే పంట వేసుకోవాలన్నా కూడా మాకు చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు ఇది వారడానికే దాదాపు ఒక 2 నెలల వరకు పట్టే టైం 2 నెలలు పట్టుద్ది. ఆ టైంలోపు మేము పెట్టిన పెట్టుబడి ₹1 రాదు. కౌలుకు తీసుకొని వేసిన వాళ్ళు ఉన్నారు, సొంత పొలాలు వేసిన వాళ్ళు ఉన్నారు. చూడండి, ఏమీ లేదు, ఒక్క మొక్క కూడా మాకు దీంట్లో పనికొచ్చేది లేదు. ఏమీ అసలు మాకు ఉపయోగపడిన పరిస్థితి. ప్రభుత్వాలు పూనుకొని మా డ్రైన్ని పూర్తిగా నిర్మూలించి మొత్తం శుభ్రంగా నీట్గా చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ పరిస్థితి ఇంకోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. మాకు నష్టపరిహారం మాత్రం పూర్తిగా 100% నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. నేను అసలు ఏం పనికొచ్చే పరిస్థితి లేదు మాకు. మొత్తం పూర్తిగా గవర్నమెంట్ భరాయించాల్సింది. మాకు 45,000 నుంచి 50,000 ఖర్చు పెట్టాను సార్ ఇప్పటికే. ఇది అయితే ఏం పనికొచ్చేది లేదు. కౌలు రైతులు అయితే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. ఇది మొత్తం బాగు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులైతే చాలా ఆవేదన చెందుతున్నారు. గతంలో వేసినటువంటి వరి రకాలు కాకుండా ఈసారి రైతులు బీపీటీ వేశారు. అది కొంత పెట్టుబడి కూడా కొంత గతంలో కంటే పెరిగిందని చెప్పేసి రైతులు చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం అంటే ఎంత మేర ఈ పొలమంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితితో చుట్టుపక్కల కొండపాటూరు, అలాగే గారపాడు, అప్పాపురం ఈ 3 గ్రామాల పట్ల దాదాపు 4-5 వేల ఎకరాల పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల తాము తీవ్రంగా కూడా నష్టపోయామని చెప్పేసి రైతులు చెబుతూ ఉన్నారు. అంటే మొత్తం ఇదంతా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి కొన్ని దశాబ్దాలుగా కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ కొన్ని తాత్కాలిక మరమ్మతులు అవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గతంలో కొంత చేశారు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో నల్లమడ వాగు ఆధునీకరణకు సంబంధించినటువంటి పనులు చేసేందుకు కూడా ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. దానికి దాదాపు 300-400 కోట్ల రూపాయల అవసరం అయితే అంటే వాగు విస్తరణ కావచ్చు, కట్టల బలోపేతం చేయడం, కొన్ని చోట్ల షట్టర్లు బిగించడం, ఈ పనులు కూడా చేయాల్సి ఉంటుంది. ఆ రైతు కూడా మనతో పాటు ఉన్నాడు, లోపలికి వెళ్ళి వచ్చిన రైతు. ఏమంటే ఎట్లా ఈ పొలం ఎలా నష్టపోయారు ఏంటి? అసలు మీకు పనికొస్తుందా ఏమన్నా ఇది? ఇంకా అసలు ఏం పని కాదు. ఎకరానికి 40,000 నుంచి 40,000, 30,000 నుంచి 40,000 ఖర్చు అయింది. ఇంకేమి వదిలేసుకుంటానండి. ఇక ఏం ఉపయోగం ఏం లేదు. ఎంత రోజు వచ్చింది నీళ్ళు? వరద వచ్చినప్పుడే. ఏం చేయాలంటారు? మీకున్న అవగాహన మేరకు ఏం చేస్తే బాగుంటుంది గవర్నమెంట్? వాగు కట్టలు సడన్ ఇంకా ఎదురు పెడతాను. బాగు చెట్లు ఉన్నాయి బాగా పేకాల దిమ్మిలో. ఇది మాత్రం ఏం ఉపయోగం లేదండి. రిపేర్ ఉంది కొద్దిగా. ఇది రైతులు చెప్తుంది. దీన్ని పూర్తిగా నల్లమడ వాగు పనులకు సంబంధించి ఆధునీకరణ పనులు చేస్తే కానీ కొంత రైతులకు ఈ సమస్య రాకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. దీనికి సంబంధించి నల్లమడ రైతు సంఘం తరఫున కూడా కొన్ని ఏళ్ళుగా కూడా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. వారు ఆ గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగింపు, అలాగే ఈ నల్లమడ వాగు ఆధునీకరణ, ఈ 2 డిమాండ్ల గురించి దశాబ్దాలుగా ఆందోళన చేస్తాం. దీనికి సంబంధించి ప్రభుత్వం కొంత సానుకూలంగా ఉంది. కొంత నిధుల సంబంధించి సమీకరణ అయిన
తర్వాత దీనికి సంబంధించి ఆ పనులు కూడా చేపట్టేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు దీనిపైన హామీ కూడా రైతులకు ఇచ్చి ఉన్నారు కాబట్టి దానిపైన ముందుకు తీసుకెళ్లేందుకైతే ప్రస్తుతం ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశారు. దానికి సంబంధించినటువంటి పనులు త్వరగా కార్యరూపంలోకి తీసుకొచ్చి పూర్తి చేయాలని చెప్పేసి కూడా రైతులు కోరుతున్నారు. అప్పుడే ఈ నల్లమడ వాగు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. లేకపోతే ప్రతి సంవత్సరం కూడా పంట పొలాలని భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కూడా పంట పొలాలను ముంచెత్తి నల్లమడ వాగు ఈ ప్రాంత రైతాంగానికి దుఃఖదాయనిగా పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. తప్పనిసరిగా దానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఈ పరిష్కారం చొరవ చూపాలని చెప్పేసి అయితే రైతులు కోరుతున్నారు. ఈ మొత్తం ఈ పొట్ట దశలో ఉన్నటువంటి వరి పైరు ఏమాత్రం కూడా పనికొచ్చేటువంటి అవకాశం లేదని చెప్పేసి కూడా రైతులు ఆవేదనగా చెప్తున్నారు. తమకు ముందు అయితే ఈ నష్టపోయిన పంటకు పరిహారం అందించాలని, ఆ తర్వాత ఈ వాగు సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి కూడా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.